డాక్టర్ మాదిరి వెంటపేట యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం కోసం షెడ్లను ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించే అవకాశాన్ని రైతులకు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు మనం ఈ షెడ్లను ఏ కొలతలతో, ఎంత స్థలంలో ఎలా నిర్మించుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 2 పశువుల షెడ్ నిర్మాణానికి సంబంధించిన కొలతలు చూద్దాం. ఇది 2 పశువులు ఉండే షెడ్. 2 పశువులు ఉండే షెడ్ ఈ విధంగా మీరు కట్టిన తర్వాత కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ చూపినట్లుగా 3.5 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో షెడ్ లోపల ఈ కొలతలు వచ్చేలా నిర్మించుకోవాలి. ఇక్కడ ఈ ఫోటోలో అన్ని కొలతలు అంటే జిఐ షీటు ఎంత మందంలో ఉండాలి, ఐరన్ రాడ్స్ ఏ సైజులో ఉండాలి, పునాదిలో వాడే ఆర్సీసీ సైజు మరి మిక్సింగు ఎలా ఉండాలో కూడా ఈ ఫోటోలో ఉంది, చూడండి. సైడ్ పిల్లర్స్ ఎత్తులు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. ఇదిగో ఇది 4 పశువుల షెడ్. ఇది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ 4 పశువుల షెడ్ని 7 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో నిర్మించుకోవాలి. 2 పశువుల షెడ్కు 2 వరుసల్లో పిల్లర్లు అంటే నిలువు రాడ్స్ ఉంటే 4 పశువుల షెడ్కు 3 వరుసల్లో పిల్లర్స్ ఉన్నాయి, గమనించండి. అంటే ప్రతి 3.5 మీటర్లకు 1 చొప్పున నిలువు రాడ్స్ అనేవి రావాలి. ఈ ఫోటో జాగ్రత్తగా పరిశీలిస్తే ఏ మెటీరియల్ ఎంత కావాలి, ఎలా వాడాలో తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఇదిగో ఇది 6 పశువుల షెడ్. మీరు నిర్మించుకున్న తర్వాత ఈ షెడ్డు ఈ ఆకారంలో వస్తుంది. ఈ 6 పశువుల షెడ్డు 9 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో నిర్మించుకోవాలి. దీంట్లో కూడా 3 వరుసల్లో నిలువు రాడ్స్ వస్తాయి. ప్రతి 2 వరుసల మధ్య 4.5 మీటర్లు అనేవి ఉండాలి. మిగిలిన కొలతలు ఇందులో జాగ్రత్తగా గమనించండి. అందరూ మళ్ళీ ఒకసారి వినండి. 9 మీటర్లు ఇంటూ 3 మీటర్లు కొలతలు షెడ్ లోపల వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ షెడ్ కొలతల్ని నేను మీటర్లో చెప్తున్నాను, అడుగుల్లో కాదు, జాగ్రత్తగా గమనించండి. గొర్రెలు లేదా మేకల షెడ్ విషయానికి వస్తే ఇవి 2 రకాలు. 20 జీవాలకి అదేవిధంగా 50 జీవాలకి షెడ్లు నిర్మించుకోవచ్చు. 20 జీవాల కోసం షెడ్ లోపల 15 మీటర్ల స్థలం వచ్చేలా 5 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో కొలతలు వేసుకోవాలి. అడ్డుగా మరియు నిలువుగా వేసే రాడ్డు కొలతలు, జిఏ షీట్ మందం కూడా ఈ ఫోటోలో రాశారు, కొద్ది జాగ్రత్తగా గమనించండి. ఇక 50 జీవాల కోసం వేసే షెడ్ కొలతలు కానీ గమనించినట్లయితే పొడవు 7.5 మీటర్లు, వెడల్పు 5 మీటర్లు ఉండాలి. ఈ విధంగా ఈ కొలతలు తీసుకున్నప్పుడు లోపల స్థలం అనేది 37.5 మీటర్లు విస్తీర్ణం ఉండేలాగా కొలతలు వేసుకోవాలి. షెడ్ నిర్మాణానికి వాడే మెటీరియల్ ఇదిగో ఈ విధంగా ఈ ఫోటోలో ఉన్నట్టుగా మీరు నోట్ చేసుకోండి. ఇక కోళ్ళ షెడ్ విషయానికి వస్తే 100 మరియు 200 కోళ్ళకు నిర్మించుకోవచ్చు. 100 కోళ్ళ షెడ్డు 2 మీటర్ల వెడల్పు, 3.75 మీటర్ల పొడవు లోపల వైపు కొలతలు వచ్చేలా షెడ్లు నిర్మించుకోవాలి. ఈ షెడ్ లోపల వాడే ఇతర మెటీరియల్, అదేవిధంగా సైడ్ గోడలకు వేసే ఈ వైర్ మెష్ ఎలా వేసుకోవాలో కూడా ఈ ఫోటోలో ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఇక చివరిది 200 కోళ్ళ షెడ్ నిర్మాణం కోసం 3 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల పొడవుతో షెడ్ కొలతలు వేసుకోవాలి. ఈ మిగిలిన కొలతలు మరియు వాడాల్సిన మెటీరియల్ క్వాలిటీలు కూడా ఈ ఫోటోలో ఉన్నాయి. అన్నీ జాగ్రత్తగా గమనించి నోట్ చేసుకోండి. మీకు యూనిట్ శాంక్షన్ అయిన తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ మీ దగ్గరకు వచ్చి కొలతలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఈ కొలతలు ప్రకారం మీ దగ్గర స్థలం ఉందా లేదా గమనించుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని మీకు చేయడం జరిగింది. విన్నారు కదా, పశుసంవర్ధక శాఖ మీ అప్లికేషన్ తీసుకున్న తర్వాత అది ఎన్ఆర్జీ సిబ్బందికి అందజేయడం జరుగుతుంది. మధ్యవర్తులు నమ్మొద్దు. మీకు మీరుగా ప్రతి స్టేజ్లో సిబ్బందితో సహకరించండి. ప్రతి స్టేజ్లో కూడా మీ కొలతలు నమోదు చేసుకుని బిల్లుని సబ్మిట్ చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ రావడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ డాక్టర్ మాదిరి ప్రసాద్.